ఆచి చికెన్ మసాలా. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎల్పీ కేపీ వివేకానంద. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర హోంశాఖను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మైనర్ బాలికకు న్యాయం చేయకుండా బండి సంజయ్ కుమారుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అని నిలదీశారు వివేకానంద. జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికీ తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికలపైన ఎవరైనా అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనం కేసు బుక్ చేసి ఇమీడియట్ గా వారిని అరెస్ట్ చేసి దానిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా కూడా బండి సంజయ్ కుమార్ గారిని కేంద్ర హోంశాఖ సాయం వారిని వారి కొడుకుని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క తతంగం అంతా కూడా గత 3 నెలలు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కేసులో ప్రత్యక్షంగా బండి సంజయ్ గారు కూడా మరి ఇక్కడ దీంట్లో ఒక కల్పిట్ గా ఉన్నాడు. దీంట్లో వారు కూడా ఈ నేరంలో భాగస్వాములు ఉన్నారు. ఎవరైతే అమాయక బాలిక పైన ఎవరైతే అత్యాచారం చేసిందో బండి సంజయ్ గారి కుమారుడు, మరి ఆ ఒక అమ్మాయి తల్లిదండ్రులను కూడా బండి సంజయ్ గారు బ్లాక్ మెయిల్ చేసేయడని చెప్పి స్పష్టంగా ఆధారంతో బయట ఉన్నది. అయినా దీంట్లో చర్య తీసుకోకపోగా మరి వారు దీంట్లో ఏమీ లేదని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దేశంలో ఢిల్లీలో ఏమో కొట్లాడతారు, గల్లీలేమో దోస్తాలు చేసుకుంటా ఉంటారు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా వారు దొంగల గుంతలో వాళ్ళే పడ్డారు. వారు ఎప్పుడైతే ఈ హనీట్రాప్ కేసు పెట్టిన తర్వాతనే వాస్తవాలు బయటపడ్డాయి. వారంతా వారే బండి సంజయ్ కుమార్ గారు వారి కొడుకే ఒప్పుకున్నారు. ఆ పాపతో 18 సంవత్సరాలు నేను ఒక అమ్మాయిని మాకు సహచరంగా మాకు రిలేషన్షిప్ ఉన్నది, మేము తిరిగినాము, గుళ్ళు పోయినాము, గోపురాలు పోయినాము, యాత్రలు పోయినాము, చాలా ప్రాంతాలు తిరిగినాము, నైట్ పార్టీలు చేసుకున్నాము, 31st నైట్ పార్టీ చేసుకున్నాము, వాళ్ళే ఒప్పుకున్నారు. ఇంకా ఇంతకంటే ప్రూఫ్ ఏం కాదు, వారే ఒప్పుకున్నారు. లిఖితపూర్వకంగా పోలీసులకు కేసు ఇచ్చినారు. ఇది ఈరోజున్న రాష్ట్రంలో పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రజలు ఆలోచన చేయాలి. దేవుని పేరు మీద, ధర్మం పేరు మీద చెప్పుకుని వచ్చే నాయకులను నమ్మొద్దు. ఇలాంటి నాయకులు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు నిజంగా